Hi viewers, welcome to our channel Connected to Content. ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. అది ఏమిటి అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సి గ్రేడ్ డి ఎగ్జామినేషన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఏరియాస్ ప్రిపేర్ అయితే మనకి సక్సెస్ వస్తుంది, వీటి గురించి మనం చెప్పుకోబోయే ముందు అసలు ఈ ఎగ్జామినేషన్లో మొదటిగా సిలబస్ ఏమిటి, నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుంది, వీటన్నిటి గురించి ప్రధానంగా మనకి ఐడియా ఉంది. మనకి ఈ ఎగ్జామినేషన్ కి బేసిక్ గా 3 ఏరియాస్ ప్రిపేర్ అవ్వాలి. మొదటిది ఇదిగో జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్. జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ 50 మార్క్స్. 50 మార్క్స్ కి మనము బ్లడ్ రిలేషన్స్, క్యూబ్స్ అండ్ డైస్, డెసిషన్ మేకింగ్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఆర్ బిల్డింగ్, డిఆర్ బిల్డింగ్, ఆల్ఫాబెట్ సిరీస్, నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, నంబర్ ర్యాంకింగ్, మిర్రర్ ఇమేజెస్, డైరెక్షన్స్. ఈ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే రీజనింగ్ మనము ఆ క్వశ్చన్స్ ను ఈజీగా అటెంప్ట్ చేయగలం. ఈ రీజనింగ్ మనకి 50 మార్క్స్ కాబట్టి ఈ రీజనింగ్ సంబంధించినంత వరకు ఏ బుక్స్, ప్రిస్క్రైబ్డ్ బుక్స్ మనం ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామినేషన్ లో మనం విజయం సాధిస్తాము అనే దాన్ని కూడా ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. రెండోది వచ్చేటప్పటికి జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి 50 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. 50 క్వశ్చన్స్ కి మనం ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ ఏమిటి అంటే ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్, కరెంట్ ఈవెంట్స్. కరెంట్ ఈవెంట్స్ లో బోత్ నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ రెగ్యులర్ గా మనము ప్రిపేర్ అవ్వాలి. మూడోది జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, జనరల్ పాలిటిక్స్, స్పోర్ట్స్, ఎకనామిక్ సిరీస్ ఆఫ్ ఇండియా. ఈ ఏరియాస్ మనం ప్రిపేర్ అవ్వాలి. జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ కాబట్టి వీటికి సంబంధించి ఏ విధమైన ప్రిస్క్రైబ్డ్ బుక్స్ మనం ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామినేషన్ లో విజయం సాధిస్తామనే దాన్ని కూడా ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. మూడో ఏరియా వచ్చినప్పటికీ జనరల్ ఇంగ్లీష్. ఈ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 మార్క్స్ కి అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఈ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఎందుకంటే 100 మార్క్స్ కి జనరల్ ఇంగ్లీష్ మీదే మొత్తం ఎగ్జామినేషన్ కవర్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ లో మన ఏ ఏరియాస్ మనం ప్రిపేర్ అయితే ఎగ్జామినేషన్ లో విజయం సాధించగలము అంటే, సో దీస్ ఆర్ ద ఏరియాస్. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ మనం ఎలా అటెంప్ట్ చేయాలి అంటే ట్రై టు రీడ్ ద ప్యాసేజ్ 2-3 times. ఐడెంటిఫై ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్. ప్రతి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ లో ఒక హిడెన్ క్వశ్చన్ ఉంటుంది. ఆ హిడెన్ క్వశ్చన్ ని మనం ఓన్ గా రాయాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎనార్మస్ సబ్జెక్ట్, నెంబర్ ఆఫ్ వొకాబులరీ ఉంటుంది కాబట్టి సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి ఈరోజు మీకు టిప్స్ మీ ముందు ప్లేస్ చేయడం జరుగుతుంది. సినోనిమ్స్ యాంటోనిమ్స్ బేసిక్ గా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని, ఒక 10 years ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఈ సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఆల్ఫాబెటికల్ గా రాయండి. ఏలో ఎన్ని వర్డ్స్ ఫలానా ఇయర్ లో అడిగారు, బిలో ఎన్ని వర్డ్స్ ఫలానా ఇయర్ లో అడిగారు, అట్లా ఇయర్ వైజ్ గా మొత్తం రాసుకొని ఆల్ఫాబెటికల్ గా రాసుకొని వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అయితే సినానిమ్స్ యాంటానిమ్స్ మనము ఆన్సర్ చేయగల కెపబిలిటీ మనకు వస్తుంది. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్.
హోమోనియమ్స్. హోమోనియమ్స్ అంటే ఏంటంటే చూడండి, ఈచ్ ఆఫ్ 2 or more words having same spellings or pronunciation but different meaning. చూడడానికి వర్డ్స్ ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి, కానీ ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ రెండు ఒకటే, మీనింగ్ డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. వాటినే మనకు హోమోనియమ్స్ అంటారు. వీటిని ఇవి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, fill in the blanks, spellings, parts of speech, vocabulary, directions of misspelled words. ఈ ఏరియాస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ లో ప్రిపేర్ అయితే 100 మార్క్స్ కి మనము అటెండ్ చేయగల కేపబిలిటీ స్టూడెంట్ కి వస్తుంది. సరే, ఈ 3 ఏరియాస్, ఫస్ట్ రీజనింగ్, రెండోది జనరల్ నాలెడ్జ్, మూడోది జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ఈ 3 ఏరియాస్ ప్రిపేర్ అవుతాం. రీజనింగ్ లో మనము ఏ రకమైన పుస్తకాలు చదివితే కనుక ఈ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ డి, గ్రేడ్ సి లో విజయం సాధిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ బై ఆర్ఎస్ అగర్వాల్, Analytical reasoning by M.K. Pandey, verbal and non-verbal reasoning by Kiran Publication, non-verbal reasoning by B.S. Sijwali and Indu Sijwali. ఈ బుక్స్ కనుక చదివితే రీజనింగ్ లో మనం 50 మార్క్స్ కి ఆన్సర్ చేయగలుగుతాం. రెండోది జనరల్ నాలెడ్జ్ 50 మార్క్స్. ఇందులో ఏ రకమైన పుస్తకాలు చదివితే ఈ ఎగ్జామ్ లో మనం విజయం సాధిస్తాం? ఒకటి లూసెంట్ జనరల్ నాలెడ్జ్, రెండోది మంత్లీ మ్యాగజైన్స్. విజర్డ్, క్రానికల్ ఇలాంటి మ్యాగజైన్ రెగ్యులర్ గా చదవాలి. న్యూస్ పేపర్స్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ రెగ్యులర్ గా చదువుతూ ఉంటాయి. మనోరమ ఇయర్ బుక్ వీలైతే పర్చేజ్ చేసి దాన్ని రెగ్యులర్ గా చదువుతూ ఉంటే కనుక ఈ ఏరియా పర్టికులర్ గా జనరల్ నాలెడ్జ్ ఏరియాస్ మనం అటెంప్ట్ చేయగలుగుతాం. సో థర్డ్ ఏరియా అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 మార్క్స్ మనకి. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్ కి మనం బాగా స్కోర్ చేయాలి అంటే కనుక ఏ విధమైన బుక్స్ మనం ప్రిపేర్ అయితే ఈ ఏరియాని కరెక్ట్ గా అటెంప్ట్ చేయగలం. ఫస్ట్ వన్, ఇంగ్లీష్ గ్రామర్ బై బెర్నార్డ్ మార్టిన్. దీన్ని హై స్కూల్ ఫంక్షనల్ ఇంగ్లీష్ గ్రామర్ అని అంటూ ఉంటారు. ఈ పుస్తకం కొనుక్కోండి. రెండోది ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ బై రోమన్ మర్ఫై. మూడోది ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ బై ఆర్ఎస్ అగర్వాల్. నెక్స్ట్ వన్, ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ బై ఎస్పి బక్షి. ఈ పుస్తకాలు కనుక ప్రిపేర్ అయితే జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 మార్క్స్ కి అటెంప్ట్ చేయగలుగుతాం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనము చెప్పుకోదగింది ఏమిటి అంటే దేర్ విల్ బి ఏ నెగటివ్ మార్కింగ్ ఇన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్స్ ఎగ్జామినేషన్. 0.25 mark will be deducted for each wrong question. SSC Staff Selection Commission Stenographers Grade C, Grade D Stenographers Examination. దీని గురించి రిటర్న్ టెస్ట్ కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి, ఏ బుక్స్ చదవాలి అనే దాని గురించి పూర్తిగా మనం చెప్పుకోవటం జరిగింది. మళ్ళీ ఫస్ట్ మనకి రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ షార్ట్ హ్యాండ్ బేస్డ్ టెస్ట్. షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. స్టెనోగ్రఫీ 800 వర్డ్స్ 80 వర్డ్స్ పర్ మినిట్ చొప్పున ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్స్ కి. గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్స్ వచ్చేటప్పటికి 1000 వర్డ్స్ ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. 100 వర్డ్స్ పర్ మినిట్ చొప్పున డిక్టేషన్ ఇస్తారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సి గ్రేడ్ డి ఎగ్జామినేషన్స్ రిటర్న్ టెస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని మనం పూర్తిగా చెప్పుకోవడం జరిగింది. 200 మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 200 మార్క్స్. ఎవరైతే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు స్కిల్ టెస్ట్ కూడా అపేర్ అవ్వాల్సి ఉంటుంది. రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ రెండింటి మార్కులు బేరీస్ని బట్టి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రేడ్ సి గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే సెంట్రల్ గవర్నమెంట్ లో ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ మనకి ఉన్నాయి. సెంట్రల్ ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, పార్లమెంటరీ అఫైర్స్, ఎకనామిక్ అఫైర్స్, అలా రకరకాలైన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ బి గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే క్యాండిడేట్స్ కి రావడానికి అవకాశం ఉంది. రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన విద్యార్థి స్కిల్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి. స్కిల్ టెస్ట్ ఇది స్టెనోగ్రఫీ బేస్డ్ టెస్ట్. స్టెనోగ్రఫీ అంటే షార్ట్ హ్యాండ్ నేర్చుకొని ఉండాలి. షార్ట్ హ్యాండ్ 80 వర్డ్స్ పర్ మినిట్ చొప్పున 800 వర్డ్స్ ట్రాన్స్క్రిప్షన్ చేయవలసి ఉంటుంది డిక్టేషన్. గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్స్ వచ్చేటప్పటికి 100 వర్డ్స్ పర్ మినిట్ చొప్పున 100 వర్డ్స్ పర్ మినిట్ డిక్టేషన్ ఇస్తారు. 1000 వర్డ్స్ డిక్టేషన్ ఉంటుంది. అది ఆ 1000 వర్డ్స్ ని ట్రాన్స్క్రిప్షన్ చేయవలసి ఉంటుంది క్యాండిడేట్. సో ఈ స్టెనోగ్రాఫర్స్ ఎగ్జామినేషన్ పూర్తిగా మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. సో మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమైనా ఉంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు తెలుసు కదా, కనెక్టెడ్ టు కంటెంట్.